సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఇవాళ వీడియోలో మనం టాప్ 2 స్టాక్స్ పొజిషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి అనలైజ్ చేయబోతున్నాం. సో ముందుగా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ముందుగా వచ్చే వీడియోస్ అన్ని మీకు అందుతూ ఉంటాయి. సో మనం ఏంటంటే ఇవాళ ఆ 2 స్టాక్స్ని డిస్కస్ చేసి కంప్లీట్గా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అనలైజ్ చేద్దాం. అండ్ బికాస్ మనం అది కొన్ని రోజులకే హోల్డ్ చేయబోతున్నాం, లైక్ ఫ్యూ వీక్స్ ఆర్ ఫ్యూ డేస్కి. సో టార్గెట్స్ ఏంటి, ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలి, స్టాప్ లాసెస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎన్ని క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసి మనం డిస్కస్ చేయబోయేది అది వచ్చేసి టెక్నో ఎలక్ట్రిక్ స్టాక్ అన్నమాట. సో ఇది బిఈ కేటగిరీలో ఉంది. సో బిఈ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, దాంట్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేయలేం. సో జనరలీ బిఈ కేటగిరీలో ఉన్న స్టాక్స్ ఏదైతే ఏముంటుందంటే, సో వాటికి ఒక సర్టెన్ ఫిక్స్డ్ లిమిట్ ఉంటుంది, లైక్ 5% అయినా పెరగగలుగుతాయి, లేకపోతే 5% అయినా తగ్గుతాయి. సో ఆ రేంజ్లోనే ట్రేడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవాల్టి స్టాక్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం చూసుకుంటే ఇది డైలీ చార్ట్ పెట్టాను. సో దానికంటే ముందు మనం వీక్లీ చార్ట్లో ఒకవేళ అనలైజ్ చేస్తే, సో మనకి ఇక్కడ క్లియర్ బ్రేక్అవుట్ అనేది కనిపించింది, రైట్. సో ఆల్మోస్ట్ ఇవాళ క్లోజింగ్ ఏదైతే ఉందో అది ప్రీవియస్ గా ఉన్న ఒక రెడ్ క్యాండల్ హైని బ్రేక్ చేసి, సో అక్కడ సస్టైన్ అయ్యి మనకు ఒక క్లోజింగ్ అనేది కనిపించింది. బట్ ఇది వీక్లీ చార్ట్, ఇంకా మనకి ఫ్యూ డేస్ ఉన్నాయి కన్ఫర్మేషన్ కి. సో ఇప్పుడే ఎంటర్ అవ్వమని అయితే మాత్రం చెప్పట్లేదు. సో లెవెల్స్ అనేవి మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం, రైట్. సో ఇవాళ చూసుకుంటే ఇవాళ స్టాక్ అనేది అక్కడే ఒక మంచి బ్రేక్అవుట్ అయ్యి అక్కడే సపోర్ట్ తీసుకుని అదే ఒక లైన్ పైన సస్టైన్ కూడా అయ్యింది. సో మనం స్టాక్ ని ఎప్పుడు బై చేయాలి? అబౌవ్ 1580, రైట్. అబౌవ్ 1580 మనం ఈ స్టాక్ లో పర్చేస్ చేసుకోవాలి. సో టార్గెట్స్ ఎక్కడి వరకు టార్గెట్స్ పెట్టుకోవచ్చు. సో ముందుగా మనకి ఎవరికైనా టెక్నికల్ అనాలిసిస్ ఐడియా ఉంటుందో, ఇది ఒక ట్రెండ్ లైన్ అన్నమాట, రైట్. సో ట్రెండ్ లైన్ ని కంటిన్యూగా సపోర్ట్ తీసుకుంటూ స్మూత్ గా మనకి బయింగ్ కనిపించి ఒక మంచి బ్రేక్అవుట్ ప్యాటర్న్ అనేది జనరేట్ చేసింది. సో ఈధర్ మనకి ఇక్కడ దాకా రావచ్చు, ఆర్ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి అప్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. సో 2 పాసిబుల్ కేసెస్ ఉన్నాయి. సో అందుకే ఏమంటున్నా అంటే, సో బెటర్ టు బై స్టాక్ ఎక్కడ 1580 లెవెల్ పైన బై చేస్తే మనకు ఒక మంచి స్కోప్ ఉంటుంది అప్ సైడ్ మూవ్మెంట్ కి. సో టార్గెట్స్ ఎలా డిసైడ్ చేస్తాం? జనరల్ గా ఈ లెంత్ ఏదైతే ఉందో ప్రీవియస్ గా, సో ఆ లెంత్ అనేది మనము ఒక లాంగ్ టర్మ్ పొజిషన్ గా టార్గెట్ పెట్టుకుంటే మనకి రఫ్ గా 2000 దాకా వెళ్ళే స్కోప్ అయితే కనిపిస్తుంది. స్వింగ్ ట్రేడింగ్ పాయింట్ ఆర్ మిడ్ టర్మ్ పాయింట్ లో చూసుకున్నా కూడా ఒక 400 రూపీస్ పెరిగే స్కోప్ అయితే స్టాక్ కి గట్టిగా ఉంది. అండ్ కంపెనీ ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినా కూడా ఒక మంచి సాలిడ్ కంపెనీ అయితే. సో ఫండమెంటల్ కావాలి అంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. సో అప్పుడు మనం సెపరేట్ గా ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేద్దాము టు డిస్కస్ అబౌట్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ద కంపెనీ, రైట్. సో ఇది ఫస్ట్ స్టాక్. సెకండ్ స్టాక్ వచ్చేసి చాలా ఫేమస్ స్టాక్, అందరికి తెలిసే ఉంటుంది, జిఆర్ఎస్సి, రైట్. సో ఎంతమంది తెలిసి అబౌట్ ద స్టాక్ కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. సో ఇక్కడ జిఆర్ఎస్సి స్టాక్ కనుక చూసుకుంటే ఇది కూడా ఒక మంచి మూవ్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 2000 లెవెల్స్ టెస్ట్ చేసింది, దానిపైన సస్టైన్ అయ్యి కూడా మళ్ళీ మనకు ఒక చిన్న సెల్లింగ్ అనేది కనిపించింది. బికాస్ ఇట్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ లెవెల్, సైకలాజికల్ లెవెల్ ప్లే అవుతుంది, రైట్. సో ఇక్కడ చూసుకుంటే ఒక ప్రైస్ యాక్షన్ బ్రేక్అవుట్ అంటారు దీన్ని, ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా ఒక మంచి మూవ్ వచ్చి పైన రెసిస్టెన్స్ తీసుకుని మళ్ళీ కిందకు వచ్చి ఒక సపోర్ట్ తీసుకుని మళ్ళీ అదే జోన్ ని బ్రేక్అవుట్ ఇచ్చిందంటే ఆబ్వియస్లీ ఒక మంచి హెల్తీ బ్రేక్అవుట్ అవుతుంది. సో ఇది డైలీ చార్ట్. సో వీక్లీ చార్ట్ లో కూడా మీరు ఒకవేళ అనలైజ్ చేస్తే, సో ప్రీవియస్ గా ఒక డోజీ ఇన్వర్టెడ్ గ్రేవ్ స్టోన్ డోజీ వచ్చింది మనకి. సో ఆ గ్రేవ్ స్టోన్ డోజీని కూడా సస్టైన్ అవుతూ ఇప్పుడు పైన ట్రేడ్ అవుతున్న లెవెల్ కి. సో ఈ పర్టికులర్ స్టాక్ ని వీఆర్ గోయింగ్ టు బై అబౌట్ 2000. సో 2000 అబౌవ్ వీఆర్ గోయింగ్ టు బై దిస్ పర్టికులర్ స్టాక్ విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అరౌండ్ 1750 దగ్గర ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టి వీఆర్ గోయింగ్ టు హోల్డ్ దిస్ ఫర్ 2500 అండ్ 3000 వెరీ సూన్. అండ్ దిస్ కెన్ హ్యాపెన్ ఇన్ మిడ్ టర్మ్. నేను జస్ట్ ఏమి కొన్ని డేస్ కొన్ని వీక్స్ చెప్పట్లే. సో 3000 షూర్ షార్ట్ గా అయితే వస్తుంది ఈ స్టాక్ లో. జస్ట్ కొంచెం పేషెన్స్ అనేది ఉండాలి. ఇట్స్ అ వెరీ గుడ్ కంపెనీ, సాలిడ్ బేస్ ఉంది మనకి, ఆర్డర్స్ కూడా మంచిగా వస్తుంటాయి. ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కావాలి అంటే డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి, రైట్. సో కంపెనీ ఫండమెంటల్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి. సో మై బై ప్రైస్ ఎక్కడంటే 2000 పైన బై చేస్తే 1750 స్టాప్ లాస్ పెట్టుకుని టార్గెట్స్ 2500 అండ్ 3000 దాకా ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ జిఆర్ఎస్సి స్టాక్. సో దీస్ ఆర్ ఈ 2 స్టాక్స్ ని మీరు రడార్ లో పెట్టుకోండి. బయింగ్ లెవెల్స్ మెన్షన్ చేశాను, టార్గెట్స్ మెన్షన్ చేశాను. అకార్డింగ్ టు మీ రిస్క్ ఎపిటైట్ బట్టి మీరు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు,
రైట్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.